హలో ఎవ్రీవన్. ఇప్పుడు పొన్నగంటి కూర పప్పు ఎలా చేయాలో చూద్దామా. ఈ పొన్నగంటి ఆకుని మా ఆంటీ మాకు తెచ్చిచ్చారు. వాళ్ళ ఇంట్లో వేసుకున్నారంట. అది ఫ్రెష్గా తెచ్చిచ్చారు కట్ చేసి. పొన్నగంటి ఆకుని మనం ఓన్లీ ఆకులు మాత్రమే కట్ చేయాలి, కాడలు కాకుండా. సో నేను 3 టమాటోస్, ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. కందిపప్పు మా మదర్ వేయించి చేస్తారనమాట. ఎప్పుడు పప్పు చేసినా నాకు కూడా అదే అలవాటు. సో వేయించిన కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని తగినంత వాటర్ వేసేసుకుని మనం కట్ చేసిన ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత పసుపు, తగినంత కారం, కొంచెం చింతపండు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొద్దిగా పప్పు ఉడకడానికి కొద్దిగా ఆయిల్ వేసాను. తర్వాత 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకు వేసుకోవాలి. మనం కుక్కర్లో 4 విజిల్స్ వేస్తే సరిపోతుందండి. నాకు 4 విజిల్స్ వేస్తేనే పప్పు చాలా మెత్తగా ఉడికింది. తర్వాత మనం కల్లుప్పు వేసుకొని మ్యాష్ చేసుకోవటమేనండి. తాలింపుకి ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, జీలకర్ర, తాలింపు దినుసులు, కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కొంచెం జీలకర్ర, కట్ చేసిన ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి. తర్వాత వచ్చేసేసి మనం తాలింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసేసుకొని తర్వాత మ్యాష్ చేసుకున్న పప్పుని తాలింపులో వేసుకోవటమేనండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటి కూర పప్పు రెడీ అయిపోతుంది. పొన్నగంటి ఆకులో బెనిఫిట్స్ ఏంటంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. షుగర్ని చాలా కంట్రోల్ చేస్తుంది. తర్వాత కంటికి చాలా మంచిది. తర్వాత ప్రోటీన్ రిచ్ ఉంటుంది. తర్వాత కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇందులో. తర్వాత వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది పొన్నగంటి కూర. తాలింపు వేయడానికి నేను నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి వేసాను. అది మీ ఇష్టం అండి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యితో తాలింపు వేస్తే ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. పొన్నగంటాకు పప్పు కాంబినేషన్లో నేను ఫిష్ ఫ్రై చేశానండి. పొన్నగంటాకు పప్పు నెయ్యితో చాలా బాగుందండి. నెయ్యితో తిన్నాము, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి నేను ఫిష్ ఫ్రై చేశాను. ఫిష్ ఫ్రైతో తిన్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.